సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అతి త్వరలో సాకారం కాబోతుందా అంటే అదే కనపడుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అందరిని హక్కును చేర్చుకుంటుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030 నాటికి ప్రపంచంలోని అగ్రగామిగా హైదరాబాద్ రూపాంతరం చెందుతున్న అనేక సర్వేలు చెప్తున్నాయి. ఒకవైపు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అనేక రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఐటీ, ఫార్మా అన్నీ ఎక్కువగా వస్తున్న రాష్ట్రంగా హైదరాబాద్ చూస్తూ ఉన్నాం. ఎందుకు హైదరాబాద్కి దేశానికి రెండవ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది అని ఒకసారి చరిత్రలోకి వెళ్తే కనుక ఆనాడు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారే సేఫ్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఢిల్లీ ఒక మూలన ఉంటుంది, సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాలని రాజ్యాంగంలో అప్పుడే అంబేద్కర్ గారు చెప్పాడు. తర్వాత ఆయన మనవడు కూడా వచ్చి మన ఈ మధ్య చెప్పాడు. సరే, ఏదైనా కానీ ఎందుకు హైదరాబాదు ఇంత అభివృద్ధి చెందుతుందని ఒకసారి కనుక వెళ్తే డిఫెన్స్ మెకానిజం ఉంది. ఇటు చూసుకుంటే హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం దేశ రక్షణకు సంబంధించిన సైనిక దళాలు ఉన్నాయి. తర్వాత ఆర్మీ సంబంధించి కావచ్చు, నేవీ కావచ్చు, దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలు ఉన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న విమానాశ్రయాలు ఉన్నాయి, ఓఆర్ఆర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, డెక్కన్ ప్లాటులో ఉన్నది సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్. ఇక్కడ సముద్రాలు లేవు, హుస్సేన్ సాగరే సముద్రం. కానీ చాలా ప్లేస్లో ప్రపంచంలో సునామీ పరిశోధన కేంద్రం కూడా హైదరాబాద్లో ఉన్నది, ప్రగతి నగర్లో. తర్వాత సునామీతో వాతావరణ పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే ఉన్నది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే హైదరాబాద్ అందరినీ హక్కును చేర్చుకునేది. కాబట్టి ఈరోజు దేశానికి సెకండ్ క్యాపిటల్గా ఇదవుతుందంటే చివరికి రఫేల్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఫ్యూజ్ లేజ్ ఏదైతే ఉందో అంటే ఆ మధ్య భాగం హైదరాబాద్లో తయారవుతుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉపగ్రహాలు ఇక్కడే తయారవుతున్నాయి, తర్వాత డ్రోన్లు ఇక్కడే తయారవుతున్నాయి, దేశ రక్షణకు సంబంధించిన యుద్ధ సామాగ్రి తయారవుతుంది, ఐటీకి హబ్గా ఈరోజు హైదరాబాద్ కొనసాగుతుంది. ఒకవైపు హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇదిలో కావచ్చు, తర్వాత ఫార్మా రంగం కావచ్చు, దిగ్గజాలన్నీ హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో అందరినీ, ఎందుకంటే పక్కనున్న చెన్నై ఎంత పారిశుద్ధ్యంతో ఇబ్బంది పడుతుందో మనం చూడొచ్చు. తర్వాత బెంగళూరు కూడా ఎక్కువగా జనం అయిపోయారు, రోడ్లు ట్రాఫిక్ ఎక్కువ అస్తవ్యస్తం అయిపోతుంది. కర్ణాటకలో మనం నిన్న తొక్కిసలాట కూడా చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే పక్కనున్న ముంబై, మహారాష్ట్ర ఎలా ఉందో మనం చెప్పకనే చెప్పొచ్చు. ఇక ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, అంటే ఢిల్లీ రోజు రోజుకి కలుషితం ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ సందర్భంలో దేశానికి సురక్షితమైన ప్లేస్ ఏంటంటే హైదరాబాదే కనపడుతుంది. హైదరాబాద్ ఎన్నిటికీ హక్కును చేర్చుకుంటుంది, డెక్కన్ ప్లాట్లో ఉంది, సేఫెస్ట్ ప్లేస్ అనే ఇది. ఒకప్పుడు ఉగ్రవాద మూలాలు ఉన్న హైదరాబాద్ నేడు సేఫెస్ట్ ప్లేస్గా ఇదేంటంటే పాలకుల యొక్క కృషి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇది కావచ్చు, నిరంతర నిఘా, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ప్రభుత్వాలు హైదరాబాద్ని ప్రజలకు రక్షణగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇటీవల చూసాం మనం 116 దేశాలు ప్రపంచ సుందర పోటీలు జరుగుతూ ఉంటే ఇక్కడే హైదరాబాద్లో జరిగినాయి. అంటే ఎక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా థాయిలాండ్ భామ మిస్ వరల్డ్గా ఆమె సాధించింది, మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంది. ఇక్కడ పార్టీలు అనేది ముఖ్యం కాదు. ఆపరేషన్ సింధూర్ ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ర్యాలీలు చేసి ఎంత మోదీ గారికి సంఘీభావం తెలియజేశారో మనం చూసాం అనమాట. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ది సేఫెస్ట్ ప్లేస్గా హైదరాబాద్ రూపాంతరం చెందింది. అతి త్వరలో దేశానికి సెకండ్ క్యాపిటల్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.